అలంపురం క్షేత్రం మొదటి దర్శనంలో ప్రస్తుతం ఈ సంగమేశ్వరం ఆలయమునకు దర్శనమిస్తుంది. పూర్వం తుంగభద్ర కృష్ణానది సంగమం కలయిక చోటు 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు మొదటి విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రస్తుత కాలంలో 1983లో శ్రీశైలం డ్యాం కట్టేటప్పుడు అక్కడి నుండి కేంద్ర పురావస్తు శాఖ వారు యథావిధిగా ఆలయాన్ని తరలించి అలంపూర్లో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఆలయ ప్రత్యేకత వచ్చేసి రేఖా నగర శైలితో ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలోని గంధర్వులు, మకర తోరణాలు, స్వస్తిక్, వివిధ రకాల చిత్రకళ, జలవాతాయన చక్రం ఒకదానితో ఒకటి పెనవేసుకుని చూడచక్కగాని శిల్ప సంపద మనకు దర్శనమిస్తుంది. అలాగే ప్రధాన ఆలయ ద్వారం దగ్గర శంఖనిధి, పద్మనిధి, గంగా యమునల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. గోడపై భాగంలో భూతమాల, విద్యాధరులు దర్శనమిస్తారు. 4 అంతస్తులతో నిర్మించినటువంటి ఈ ఆలయం బయటి ప్రాంగణంలో కూడా అష్టదిక్పాలకులు, 4 దిక్కుల్లో మొసళ్ళు శిల్పాలు, అలాగే వాయు దిక్కున ఉన్నటువంటి మొసలి నోట్లో బాల్యం, యవ్వనం, వృద్ధాపంతో ఒక మనిషి ఆకారం మనకు ఒకే శిలలోనే చిత్రీకరించారు. అద్భుతమైనటువంటి చిత్రం ఇది. ఆలయంలోని లోపలి ప్రాంగణంలో కూడా వీరభద్ర శిలారూపం, అలాగే వికసించినటువంటి తామరం, కిన్నెర కింపురుషులు, గణపతి, అమ్మవారి శిలారూపాలు మనకు దర్శనమిస్తాయి. అలాగే గంధర్వులతో పాటు ఏనుగు తల్లి, బిడ్డ శృంగార శిల్పాలు, నటరాజ, వీణాధర, అలాగే గణపతి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించండి, తరించండి. చివరి వరకు ఈ వీడియోను చూడండి. తదుపరి వీడియోలు వీక్షించడానికి శ్రీ జోగులాంబ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.